హలో అందరికీ! అదిరిపోయే చికెన్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, దాని తర్వాత అందులో పలావ్ సామాన్లు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఆనియన్స్ కూడా వేగిపోతాయన్నమాట. దీని తర్వాత ఇందులో కొంచెం టమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. మ్యారినేషన్ ఎలా చేయాలో నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూసేయండి. ఇంత బాగా వచ్చే చికెను మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయాలి. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. గరం మసాలా ఎలా చేయాలో కూడా నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఓకేనా? తర్వాత కొంచెం సోంపు పౌడర్ కూడా వేసుకొని కలిపేయండి. దాని తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను ముందుగానే. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి. తర్వాత పొడి పొడిగా వస్తుంది. అస్సలు కుక్కర్‌కి అస్సలు అంటుకోదు. చాలా బాగా వస్తుంది. మీకు టైం ఉంటే ఒక 13 మినిట్స్ నానబెట్టుకోండి. లేదా అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. దాని తర్వాత ఇందులో 1 గ్లాస్‌కి రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. అంతే అండి. కిందకి దించేసుకొని మూత తీసుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ, సారీ చికెన్ పలావ్ అదిరిపోయే టేస్ట్‌తో సూపర్‌గా ఉంటుంది. దీంతో కొంచెం రైతా యాడ్ చేసుకొని ఒక్క ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది.